భాగ్యమే మహాభాగ్యం ప్రోగ్రామ్ కు స్వాగతం. ఈరోజు ప్రశ్న, ట్యూబెక్టమీ లేక వాసెక్టమీ అయిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశం ఉందా? ఒకళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత సహజంగా స్త్రీలు ట్యూబెక్టమీ చేయించుకోవడం లేక పురుషుల్లో వాసెక్టమీ చేయించుకోవడం సహజం. అయితే ఆ తర్వాత మధ్యలో పిల్లలు చనిపోవడం కానీ వేరే కారణాల వల్ల మరలా పిల్లలు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితిలో మరలా ట్యూబెక్టమీ రివర్సల్, అలాగే దాన్ని రీకానలైజేషన్ అని అంటాం, అనే సర్జరీ ద్వారా మరలా ఏ ట్యూబ్స్ అయితే బ్లాక్ చేస్తామో వాటిని తిరిగి సరి చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ట్యూబల్ రీకానలైజేషన్ సక్సెస్ రేట్ 60% మాత్రమే. సో అందువల్ల ట్యూబెక్టమీ అయిన తర్వాత సర్జరీ చేసి ఒక 1 year పాటు న్యాచురల్ గా ట్రై చేసి చూడవచ్చు. ఆ పరిస్థితిలో ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే వీళ్లకు తప్పకుండా IVF ICSI ద్వారా సంతానం కలిగే అవకాశం ఉంది. అలాగే పురుషులలో వాసెక్టమీ చేయించుకున్న తర్వాత కూడా వాసెక్టమీ రివర్సల్ సర్జరీ చేయవచ్చు. అయితే దాని సక్సెస్ రేట్ కూడా 50% మాత్రమే. మిగిలిన 50% వారికి IVF ICSI ద్వారా ICSI ద్వారా న్యాచురల్ గా పిల్లలు పుట్టించుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. భాగ్యమే మహాభాగ్యం ప్రోగ్రామ్ కు స్వాగతం. ఈరోజు ప్రశ్న, ట్యూబెక్టమీ లేక వాసెక్టమీ అయిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశం ఉందా?